హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్తో మనము పామిస్ట్రీ గురించి తెలుసుకుందాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. చెప్పండి కావ్యశ్రీ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా బాబా, మీరు ఎలా ఉన్నారు? చాలా అద్భుతంగా ఉన్నాను. చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్సెస్ గురించి ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఎవ్రీ మంత్ మనకి న్యూమరాలజీ కోర్సెస్, పామిస్ట్రీ కోర్సెస్ అన్ని ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి. సో న్యూమరాలజీ ఫీజు వచ్చేసి 1,51,999 ఉంటది. అంటే 1,51,999 ఎన్ఆర్ఐస్ కి 1,99,999 ఉంటది. అది కాకుండా మళ్ళీ పామిస్ట్రీ కోర్స్, మళ్ళీ మనీ పవర్ మాస్టర్ కోర్స్, యోగా కోర్స్ ఆల్సో అవైలబుల్. దీని ప్రైజెస్ 51,999 ఉంటది ఇండియన్స్ కి. సో అది ఇప్పుడు మనం పామిస్ట్రీ గురించి తెలుసుకోబోతున్నాము. మీరు వివరాలు తెలుసుకోవాలంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయండి. మిగతా అప్పుడు వాట్సాప్ మెసేజ్ చేయండి. మెసేజ్ సెండ్ చేయండి, విల్ డెఫినెట్లీ రిప్లై ఫర్ యువర్ మెసేజ్. ఓకే, రైట్. సో ఇది కాకుండా మనకి మోల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మోల్స్ అంటే మనకు మొదటి నుంచి కూడా మీ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా 10th క్లాస్ అప్పుడు మనకు హాల్ టికెట్ మీద మీకు మోల్ అనేది ఉంటది, ఐడెంటిఫికేషన్ మార్క్స్. నాకైతే ఏ మూల అంది 4 అని రాశారు, అలానే ఉంది. కాబట్టి అంటే ఇవి బర్త్ ఐడెంటిఫికేషన్. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా సంబంధం లేదు. అయితే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వాళ్ళ కోసమే ఈ వీడియో. మనము పుట్టుకతో వచ్చే వాటినే మచ్చలు కదా, పుట్టు మచ్చలు అంటారు. పుట్టుకతో వచ్చేటి మచ్చలు ఉంటాయి కదా, పుట్టు మచ్చలు. మధ్యలో కూడా వస్తాయి కదా, అంటే అవి ఇంకా వేరే రకంగా ఉంటుంది. ఇవైతే పుట్టుకతో వచ్చిన మచ్చలు పుట్టు మచ్చలుగా మీకు ఉంటాయి. అవి అదృష్టాన్ని, కొందరికి దురదృష్టాన్ని ఇస్తాయి. అవి ఈ రోజు మనము ఫేస్ మీద, అంటే శరీరంలో అన్ని చోట్ల ఉంటాయి మనకి మచ్చలు. ముఖ్యంగా ఫేస్ మీద ఎక్కడెక్కడ ఉన్నాయో దాని వల్ల ఫలితాలు ఏంటిది, లాభాలు ఏంటిది, నష్టాలు ఏంటిది. అలా నష్టం ఉందని ఏం ఫీల్ కాకండి, తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. అదృష్టం ఉందని ఎగిరిపోకండి. అవి మనం పని చేస్తేనే అదృష్టం అది వరించేస్తుంది. ఓకేనా? సో ఈ రోజు మనం తెలుసుకుందాం మన ఫేస్ పైన ఉన్న పుట్టుమచ్చలు. చాలా ఉన్నాయి, ఒక 65 పుట్టుమచ్చలు ఉంటాయి. మనం దాంట్లో ఒక 5-10 తీసుకున్నాం అనమాట. సో తెలుసుకుందాం. మనం ఇప్పుడు పుట్టుమచ్చలలో మనకు ఫస్ట్ ఇదిగోండి 1, 2, 3 అని 3 ఇక్కడ ఉన్నాయి కదా, దాన్ని అక్కడ ఏమంటారు, మిడ్ సెంటర్ లో ఈ 3 పుట్టుమచ్చలు ఉంటే ఏంటి లాభం? మిడ్ సెంటర్ లో మనకు పుట్టుమచ్చలు ఉంటే ఫేమ్, స్టేటస్ అండ్ పొజిషన్. సో ఇక్కడ ఎవరికైతే ఈ కనుబొమ్మల మధ్యలో ఇక్కడ మీద ఉంటే ఇప్పుడు 3 పుట్టుమచ్చలు ఏవైతే ఉన్నాయో ఇవి నేము, ఫేమ్, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఉంటుంది. ఓకే, తర్వాత 2 అని 3 కానీ ఇవన్నీ 2, 3 సేమ్ ఉంటది. కరేజ్ అండ్ నాట్ లైక్ టు బెండ్, చీప్ పర్సనాలిటీ, టెన్షన్ అండ్ యాంగ్రీ. తర్వాత 4వది చూస్తే బ్లెస్సింగ్స్, అంటే మీకు ఆశీర్వచనాలు వస్తాయి అన్నమాట. ఇది మనం పొట్టు పెట్టుకున్నట్టు. సో దాని తర్వాత 9 అంటే మనకు ముక్కు మీద ఉంటది, ముక్కు మీద కోపం పుట్టుమచ్చ. అది 9 ఉంటే బ్యాడ్ లక్ టు హస్బెండ్, ఎందుకంటే ఎప్పుడు కోపిష్టి భార్య. మరి అదృష్టం ఉంటుంది, కోపిష్టి భార్య ఉండదు కదా. దాని తర్వాత 8 అంటే మనకి ఇక్కడ ఈ ముక్కు నుంచి ఇక్కడ మీదికి వెళ్ళిన మధ్యలో యాంగర్, అంటే కోపం ఎక్కువనే. తర్వాత దానిపైన 20 నంబర్ ఉంది. అది తర్వాత అంటే నీటి గండాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. సో అలానే 10 నంబర్ ఏంటి ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ మనకు ఈ మధ్యలో ఇక్కడ ఉంటుంది పెదవు, మనకి ముక్కుకి పెదవుకి మధ్యలో ఇక్కడ ఉంది కదా. సో ఆ మిడిల్ ప్లేస్ లేకుంటే వాళ్ళకు కౌల పిల్లలు పుట్టే అవకాశం. దాని తర్వాత 23 నంబర్ అనేది ఇది పెట్టాను. చెవులకు పుట్టు మచ్చలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి తప్పకుండా మంచి భర్త, మంచి భర్త దొరికితే ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది. మంచిగా చీరలు షాపింగ్ చేయొచ్చు, అంతే చేయొచ్చు. సుధామూర్తి గారు 30 సంవత్సరాల నుంచి చీరలు కొనట్లేదు. ఆ వీడియో తర్వాత నెక్స్ట్ 23 అయిపోయింది. ఇంకా 5 అనేది ఎక్కడ అంటే మన కనుబొమ్మల పైన, ఈ కనుబొమ్మల పైన పుట్టుమచ్చ ఉంది అనుకోండి. సో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది అన్నమాట, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది. ఇక 12వది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పెదవుల పక్కన ఇటు మీకు ఇక్కడ పెదవుల పక్కన ఉన్నాయనుకోండి, అవి డబ్బుకు లోటు, డబ్బు కష్టం మీద రావడము, ఆ డబ్బుకు లోటు అనమాట. ఇక 14 కొందరికి ఇక్కడ నుంచి ఇక్కడ కింద ఇన్నే ఉంటుంది. సో ఇది కూడా వాళ్ళకి ఆస్తులు కూడబట్టలేదు, అదొకటి.
ఇక 15 అయితే లాస్ట్ కి కింద ఈ గదువ పైన ఇక్కడ ఎక్కడైనా ఉన్నా సరే అది ఆడవారికైనా రిచ్ అసెట్స్ అంటే బాగా ఆస్తులు సంపాదిస్తారు. అయితే బాడీలో మొత్తం మనకి పుట్టుమచ్చలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి అక్కడ చదువుతారు. ఎక్కడెక్కడ ఇదే మొహం మీద చెప్పేసాను, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటో చెప్తుంటారు ఒకసారి చూద్దాం. ఇక్కడ సో మిడ్ సెంటర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆల్రెడీ మనం చూసుకున్నాము. సో నెక్స్ట్ నోస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఆన్ ద నోస్ టాలెంటెడ్ అండ్ పేషెన్స్ అంటే నోస్ పైన అంటే టాలెంటెడ్ ఉంటారు, పేషెన్స్ అంటే చాలా ఓపిక ఉంటారు వాళ్ళకి. లెఫ్ట్ ఆఫ్ ద నోస్ గర్ల్స్ అంటే గర్ల్స్ కి గెటింగ్ బ్యాడ్ ఫ్రెండ్స్ అండ్ షేమ్ ఫ్రమ్ గర్ల్స్. ఓకే. నెక్స్ట్ టిప్ ఆఫ్ ద నోస్ అంటే మళ్ళీ నోస్ పైన రిచ్ అండ్ లక్. నెక్స్ట్ లోవర్ జా డిసిప్లిన్ అండ్ గుడ్ హార్టెడ్. లోవర్ జా అంటే ఎక్కడ ఉంటుంది? లోవర్ జా అంటే ఇక్కడికి మనకి గదవ డిసిప్లిన్ అండ్ గుడ్ హార్టెడ్. నెక్స్ట్ అప్పర్ జా సైలెంట్ అండ్ గుడ్ హస్బెండ్. లెఫ్ట్ చీక్స్ అట్రాక్టివ్ ఇక్కడ చెంపల పైన అట్రాక్టివ్ అండ్ లైక్ టు అటైన్ డిజైర్ అంటే ఏదైతే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీ కోరికలు తీరుతాయి. రైట్ చీక్స్ అన్స్టేబుల్ అండ్ టెన్షన్స్. రైట్ అంటే ఉంటాయి, అన్స్టేబుల్ అంటే స్థిరంగా ఉండరు. లెఫ్ట్ నెక్ లక్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్. లెఫ్ట్ నెక్ అంటే లెఫ్ట్ నెక్ ఇక్కడ వైపు లక్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్. టంగ్ నాలుగు పైన పుట్టుమచ్చ ఉంది అంటారు. నాలుగు పైన పుట్టుమచ్చ ఉంది చక్కగా ఉందంటారా అంటారు. గుడ్ అండ్ బ్యాడ్ హ్యాపెన్ ఆల్టర్నేటివ్లీ అంటే గుడ్ రావచ్చు, బ్యాడ్ జరగవచ్చు, ఐస్ లో ఉంటాయి. అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. లెఫ్ట్ షోల్డర్ హ్యావింగ్ సేవింగ్ అండ్ హెల్పింగ్ టెండెన్సీ. ఓకే, హెల్ప్ చేస్తారు. హెడ్ గ్రీడీ అండ్ జెలసీ అంటే హెడ్ పైన. నెక్స్ట్ అబౌవ్ బెల్లీ పొట్ట పైన పొట్ట పై భాగంలో ఉంటే లక్కీయెస్ట్ లైఫ్ ఉంటుంది. లక్కీయెస్ట్ లైఫ్ అంటే పొట్ట పైన ఉంటే మంచి అన్ని చూడండి బాగా ఫుడ్డీ ఉంటారు, మంచి లగ్జరీగా ఉంటారు, పొట్ట మీద ఉంటుంది. నెక్స్ట్ బిలో బెల్లీ పొట్ట కింద నో పీస్ ఆఫ్ మైండ్ లాస్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ బెల్లీ స్టమక్ అంటే నాభి దగ్గర గుడ్ మైండ్ అండ్ సాచురేటెడ్ లైఫ్. మంచి సంతృప్తికరమైన జీవితం నాభి పైన. బిలో స్టమక్ హైయెస్ట్ లక్ అండ్ గెటింగ్ హైయర్ అథారిటీ. బిలో స్టమక్ అంటే కింది భాగంలో ఉన్నాయి అనుకోండి, హైయెస్ట్ లక్ ఉంటుంది. హైయెస్ట్ లక్ అంటే మామూలు కాదు అసలు, ఇంకా అకస్మాత్తుగా కొటేషన్లు అయిపోతారు ఇంకా అక్కడ. నెక్స్ట్ లెఫ్ట్ థై గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఆల్టర్నేటివ్. ఎడమ తొడ మీద ఉంటే మీకు గుడ్ జరగవచ్చు, బ్యాడ్ జరగవచ్చు, అది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కుడి తొడపైన ఉంటే మీకు రెస్పెక్ట్ ఏమి ఉండదు అని అంటున్నారు. మొత్తం మీద అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్మిన వాళ్ళు కామెంట్ చేయండి, నమ్మని వాళ్ళు వదిలేసేయండి. మొత్తం మీద అయితే ఇది పుట్టుమచ్చల శాస్త్రం మా ఇంట్లో పుట్టింది ఏం కాదు, ఇది పూర్వీకుల నుంచి వచ్చింది. సో ఇది మనం ఇప్పుడు విద్యాలయాల్లో యూనివర్సిటీల్లో సర్టిఫికెట్ల మీద మోల్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంది. మీరు నమ్మితే ఎస్ నాకు ఇది ఉంది, నాకు ఇలా జరిగింది అని కామెంట్ రూపంలో చేయండి. సో మాకు ఇది ఉంది కానీ మాకు ఇది జరగలేదు అని కామెంట్ రూపంలో చేయండి. ఏది జరిగినా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగా నచ్చితే మీ అందరూ ఈ వీడియో అందరూ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.